మిరాయి సినిమా స్టోరీ వచ్చేసి ఏంటంటే విలన్ 9 బుక్స్లో ఉండే పవర్స్ని ఎలా సంపాదించడం అనేది స్టోరీ. యాక్టింగ్ వైజెస్ అందరూ బాగా చేశారు. ఈ సినిమా మిరాయి కాదు, రాడ్ రాయ్. ఈ సినిమాలో బాగున్న సీన్స్ ఏంటంటే స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ ఇంకా ఇంటర్వెల్ సీన్. మంచు మనోజ్ యాక్టింగ్ మహాబీర్ లెక్క సూపర్ ఉంది. ఆ డైలాగ్స్ కానీ యాక్టింగ్ కానీ సూపర్. ఈ సినిమా విలన్ యాక్టింగ్ కోసం పోవచ్చు, ఎన్నిసార్లు పోవచ్చు. ఇంకా ఈ సినిమాలో వైబ్ ఉంది, సాంగ్ లేదు. గత సీక్వెన్స్, ట్రైన్ సీక్వెన్స్, క్లైమాక్స్ మాత్రం మేరగా తీసారు. ఈ సినిమాలో ఫైటింగ్ సీన్స్ తప్ప ఏం లేవు, ఇంకా ల్యాగ్ సీన్స్. నేను చెప్పిన సీన్స్ తప్ప మిగతావన్నీ ఏం బాగాలేదు. అన్ని రొటీన్, స్క్రీన్ ప్లే ఫ్లాప్. రాడ్ రాయ్ విలన్ ఫ్లాష్ బ్యాక్ అయితే హైలైట్ ఉంటుంది, సూపర్ ఉంటుంది ఫ్లాష్ బ్యాక్. పోస్ట్ క్రెడిట్ సీన్లో వచ్చేది రానా. అయినా కూడా రానా వచ్చినా రాకపోయినా ఏం పర్లేదు, పార్ట్ 2 అవసరం లేదు. 2025 బెస్ట్ రాడ్. ఎగ్జిక్యూషన్ మాత్రం చెడగొట్టిర్రు. తేజ సజ్జ గురించి చెప్పాలంటే ఏం యాక్టింగ్ ఏం చేయలేదు, బాగాలేదు ఈ సినిమాలో యాక్టింగ్ తేజ సజ్జది. విలన్గా యాక్టింగ్ చేసిన మంచు మనోజ్ అయితే తీసిండు. ఇంకా ఆయనకి ఇంకా చాలా ఛాన్సులు వస్తాయి వేరే సినిమాలో. యాక్టింగ్ మాత్రం తీసిండు పీక్. పార్ట్ 2 పేరు మిరాయి జైత్రయ. ఈ సినిమాని చూస్తే మంచు మనోజ్ యాక్టింగ్ కోసమే చూడొచ్చు, ఇంకా దేనికోసం పోకండి, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ప్రభాస్ వస్తాడు అనుకుంటే అందరూ నాకిపోతారు. నేను జీవితంలో చూసిన పెద్ద రాడ్ అంటే ఇదే.